మీ పెరట్లో పాములు పెంచి అవి కేవలం మీ పొరుగు వారిని మాత్రమే కరుస్తాయని అనుకోకండి. 16 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఉద్దేశించి అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ చెప్పిన మాటలివి. 2011లో అమెరికా దళాలు పాకిస్తాన్లోని అబోటాబాద్లో అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను హతమార్చిన కొన్ని నెలల తర్వాత హిల్లరీ ఇస్లామాబాద్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో పాక్ సర్కార్ ఒకవైపు ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు సహకరిస్తున్నామని చెబుతూనే మరోవైపు తమ గడ్డపై ఉన్న హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్రవాద ముఠాలను ఇండియా, ఆఫ్ఘనిస్తాన్కు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తోందని అమెరికా గుర్తించింది. ఈ ద్వంద్వ వైఖరిని హెచ్చరిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మీ పెరట్లో పాములను పెంచుకుంటూ అవి కేవలం మీ పొరుగువారిని మాత్రమే కరుస్తాయని ఆశించలేరు. ఏదో ఒకరోజు ఆ పాములు తనను పెంచుతున్న వారిని కూడా కరుస్తాయి అని పాక్ విదేశాంగ మంత్రితో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో హెచ్చరించారు. పాకిస్తాన్లో ప్రస్తుతం అదే జరుగుతోంది. నాడు హిల్లరీ క్లింటన్ చెప్పింది అక్షరాల నిజమవుతోంది. పాకిస్తాన్ పాలకులు పెంచి పోషించిన విషసర్పాలే ఆ దేశాన్ని కాటేస్తున్నాయి. ఆ నొప్పికి తాళలేక తప్పును తన పొరుగు దేశాలపైకి నెడుతోంది. భారత్ను ఉగ్రవాదుల్ని ఎగదోస్తున్న దేశంగా, ఆఫ్ఘాన్ను ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశంగా ఆరోపిస్తూ కాబూల్పై దాడులకు దిగింది. ఇదే తాను చేసిన అతిపెద్ద తప్పు అని ఇస్లామాబాద్కు అర్థమయ్యే సమయం కూడా ఆసన్నమైంది. అయితే ఈ ఆటలో తెర వెనుక కనిపించని పాత్రలు, పశ్చిమాసియాలో ప్రకంపనలు పుట్టించే వ్యూహాలు లేకపోలేదు. ఫిబ్రవరి 22, 26 తేదీల్లో పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్, పక్తికా ప్రావిన్స్లపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్న తెహ్రికే తాలిబాన్, పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలని లక్ష్యంగా చేసుకున్నామని పాక్ ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న ఆఫ్ఘన్ దళాలు పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై దాడులు చేశాయి. పెద్ద ఎత్తున పాకిస్తానీ ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్తో పాటు కాందహార్ నగరాలపై కూడా బాంబు దాడులు చేసింది. పిరికిపంద పాకిస్తాన్ సైన్యం కాబూల్, కాందహార్, పక్తియాలోని కొన్ని ప్రాంతాల్లో బాంబులతో దాడులు చేసిందని తాలిబాన్ ప్రతినిధి ప్రకటించాడు. దేవుడి దయ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నాడు. ఇక్కడే పాకిస్తాన్ రక్షణ మంత్రి సీన్లోకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాలు వెళ్లిపోయిన తర్వాత అక్కడ శాంతి నెలకొంటుందని, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ప్రయోజనాలు, ప్రాంతీయ స్థిరత్వంపై ఫోకస్ చేస్తారని ఆశించామని, కానీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను భారత్కు కాలనీగా మార్చారంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేశాడు. ప్రపంచం నలుమూలల నుండి ఉగ్రవాదులను ఆఫ్ఘనిస్తాన్లో చేర్చి టెర్రరిస్టులను ఎగుమతి చేయడం ప్రారంభించారని ఈ వివాదంలోకి భారత్ను లాగాడు. తాము ఎంతో దౌత్యం చేశామని, కానీ తాలిబాన్ సర్కార్ భారత్కు ప్రాక్సీగా మారిందని, వారు చెప్పినట్టే చేస్తోందని ఆరోపించాడు. అప్పుడే ఆఫ్ఘనిస్తాన్పై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించాడు. కానీ ఈ పరిస్థితులకు కారకులెవరు? 2021 ఆగస్టు 15 ఆఫ్ఘాన్ పౌర ప్రభుత్వాన్ని తాలిబాన్లు మట్టుబెట్టి పాలనా పగ్గాలు చేపట్టారు. ఆ సమయంలో ప్రపంచమంతా తాలిబాన్ల దాష్టీకాలపై భయాందోళనలు వ్యక్తం చేసే పాకిస్తాన్ మాత్రం సంబరాలు చేసుకుంది. గిర్రున ఏడాది తిరకముందే పాక్ సంతోషం ఆవిరైంది. తాము చెప్పినట్లు ఆడే ప్రభుత్వం ఆఫ్ఘాన్లో ఉంటుందని ఆశించిన పాకిస్తాన్కు అసనిపాతం తగిలింది. స్నేహం మాట దేవుడెరుగు, ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బానిస సంకెళ్లు తెంచుకుంటోంది అని తాలిబాన్ల తిరుగుబాటు సమయంలో పాక్ అప్పటి ప్రధాని ఇమ్రాన్ సంతోషంతో వ్యాఖ్యానించాడు. పాక్ మంత్రుల్లో ఒకరైతే ఆగస్టు 15కు భారత్కు తగిన బహుమతి లభిస్తోందని ఎద్దేవా చేశాడు. ఓడలు బండ్లుగా మారిన చందాన ప్రస్తుతం పాక్లో ఇమ్రాన్ లేడు. పాకిస్తాన్తో తాలిబాన్లకు సయోధ్య లేదు. పైగా భారత్తో తాలిబాన్లు సమతుల్య సంబంధాలనే పాటిస్తున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టు ఇదంతా పాక్ స్వయంకృతాపరాధమే. ఇక పాకిస్తాన్ ఉగ్ర గ్రూపుగా చెబుతున్న తెహ్రికే తాలిబాన్ పాకిస్తాన్ విషయానికొద్దాం. ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తానులోని ముక్కే. 1990లో తాలిబాన్లతో కలిసి సోవియట్ యూనియన్ పై వీరు పోరాడారు. 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ పై దాడి తర్వాత అమెరికా ఉగ్రవేటకు పాకిస్తాన్ మద్దతు తెలిపింది. దీనిని పాక్లోని తాలిబాన్ సానుభూతి పరులు వ్యతిరేకించారు. చివరికి 2007లో టీటీపీని స్థాపించారు. ఈ గ్రూప్ ఆఫ్ఘాన్ తాలిబాన్లతో కలిసి పనిచేస్తోంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వైదొలిగిన తర్వాత బలపడింది. టీటీపీ అధినేత నూర్వలీ మహసూద్ ఆఫ్ఘాన్లో తిష్ట వేసి తన కార్యకర్తలను నడిపిస్తున్నాడు. ఆఫ్ఘన్లో అధికారం దక్కించుకునే వరకు అక్కడి తాలిబాన్లు పాక్ కనుసన్నల్లోనే ఉండేవారు. అమెరికా నుంచి అధికారం దక్కించుకున్నాక పాకిస్తాన్ ఐఎస్ఐ నాటి చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్ వెళ్లి అక్కడ సర్కార్ ఏర్పాటుకు తాలిబాన్లకు మార్గదర్శకత్వం చేసి మరీ వచ్చాడు. దాదాపు 18 నెలలు గడిచాక పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి. 2600 కిలోమీటర్ల పొడవు కలిగిన డ్యూరాండ్ లైన్ వద్ద
పాకిస్తాన్తో ఉన్న సరిహద్దు వివాదంపై ఆఫ్ఘాన్ తాలిబాన్లు దృష్టి పెట్టారు. తొలుత ఈ సరిహద్దులో కంచె వేద్దామని పాక్ సర్కార్ ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలను తాలిబాన్లు అడ్డుకున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పష్తూన్ ప్రాంతాలు పాక్ ఏలుబడిలోకి వెళ్లిపోయాయని, అవి తమకే చెందుతాయని ఆఫ్ఘాన్ వాదనకు దిగారు. డ్యూరాండ్ వివాదం ఇప్పుడే మొదలైంది కాదు. ఆఫ్ఘాన్లో పౌర ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆ దేశంతో పాకిస్తాన్కు సరిహద్దు వివాదం ఉంది. తమకు అనుకూల తాలిబాన్లు ప్రభుత్వ ఏర్పాటు చేయడంతో ఈ వివాదం సమసిపోతుందని, తాము కోరుకున్నట్టుగా సరిహద్దును మార్చుకోవచ్చని పాకిస్తాన్ భావించింది. భారత్ పైకి ఉగ్రవాదులను ఎగదోయటానికి ఆఫ్ఘనిస్తాన్ ఒక బేస్ గా వాడుకొని అంతర్జాతీయ సమాజం దృష్టిలో సేఫ్ గా ఉండాలనుకుంది. కానీ పాక్ అనుకున్నదేవీ జరగలేదు. పౌర ప్రభుత్వ హయాంలో కన్నా తాలిబాన్ హయాంలో సరిహద్దు రేఖ వద్ద ఘర్షణలు పెరిగాయి. ఆ ఘర్షణలే ఇప్పుడు యుద్ధంగా మారాయి. ఇప్పుడు సమస్య తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఒకటే కాదు, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వమే. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ వివాదంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఆఫ్ఘాన్ ప్రజలు డ్యూరాండ్ రేఖను మొదటి నుంచి విమర్శించారు. బ్రిటిషర్లు వలస కాలంలో అప్పటి బ్రిటిష్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభజన రేఖను సృష్టించింది. సరిహద్దును 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మోర్టమర్ డ్యూరాండ్ రూపొందించారు. అందుకే ఈ సరిహద్దు రేఖను డ్యూరాండ్ లైన్ గా పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలు అత్యంత కీలకమైనవి. ఈ ప్రాంతాల్లో పష్తూన్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులకు ఈ తెగలు తలనొప్పిగా మారాయి. ఆఫ్ఘనిస్తాన్ సొంతం చేసుకోవాలన్న బ్రిటిషర్ల ఆశలపై ఈ పష్తూన్ తెగల ప్రజలు నీళ్లు చల్లారు. బ్రిటిషర్లకు వెన్నతో పెట్టిన విద్య విభజించు పాలించు అనే ఫార్ములా. సో పష్తూన్ తెగలను బలహీనపరచాలంటే వారిని రెండుగా విడగొట్టాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే పష్తూన్ ప్రాంతాన్ని రెండుగా విడగొట్టారు. రెండు ప్రాంతాల మధ్య విభజన రేఖే డ్యూరాండ్ లైన్. ఒక ప్రాంతం పాకిస్తాన్లోకి చేరగా మరో ప్రాంతం ఆఫ్ఘాన్ కు వెళ్లిపోయింది. బ్రిటిషర్లు రేఖను విభజించారు, కానీ పష్తూన్ తెగలను మాత్రం విడగొట్టలేకపోయారు. నిజానికి డ్యూరాండ్ ను అటు పష్తూన్ తెగలు, ఆఫ్ఘాన్ ప్రజలు అస్సలు ఇష్టపడలేదు. ఈ లైన్ ను బ్రిటిష్ సామ్రాజ్యవాద ఒప్పందంగానే భావిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో పరాయి సైన్యాన్ని తరిమేయడంలో పష్తూన్ తెగల ప్రజలే కీలకంగా వ్యవహరించాయి. ఆఫ్ఘాన్ ను ఆక్రమించుకున్న సోవియట్ సైన్యాన్ని తరిమేయడంలో కీలక పాత్ర పోషించాయి. పష్తూన్ తెగల నుంచి విద్యార్థి పేరుతో గ్రూప్ ఏర్పడింది. ఆ గ్రూప్ నే తాలిబాన్ అంటారు. ఆ తాలిబాన్లే సుదీర్ఘకాలంగా ఆఫ్ఘాన్ ను సొంతం చేసుకోవడానికి పోరాడారు. సోవియట్ దళాలు ఆ తర్వాత అమెరికన్ సైన్యాన్ని వెంటాడి వేటాడారు. ఇప్పుడు పాకిస్తాన్ ను వెంటాడుతున్నారు. ఈసారి వేట ఖచ్చితంగా అటో ఇటో తేల్చుకునేలాగే ఉండబోతోంది. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. కానీ పాకిస్తాన్ ఈ వివాదంలోకి భారత్ను లాగుతోంది. తమ ఇంట్లో మంటలు రేగుతుంటే పక్కింటివాడు గాలి ఊదుతున్నాడని నిందించడం పాకిస్తాన్కు అలవాటైన విద్య. దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్లో అశాంతిని పెంచి పోషించి ఉగ్రవాదానికి ఊపిరిపోసిన పాకిస్తాన్ నేడు అదే ఉగ్రవాదం తనను కాటేస్తుంటే తట్టుకోలేక భారత్ వైపు వేలెత్తి చూపుతోంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ పాలకులు మర్చిపోతున్నదేంటంటే, ఇండియా విధ్వంసాన్ని కాంక్షించే దేశం కాదు, వికాసాన్ని కోరుకునే దేశం. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ నిర్మించిన పార్లమెంటు భవనం, సల్మా డ్యాం, పాఠశాలలు, ఆసుపత్రులు భారత ఉద్దేశమేంటో ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ ఆరోపిస్తున్నట్లుగా భారత్ నిజంగానే తన వ్యూహాత్మక శక్తిని ఉపయోగించి ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై నుంచి పాకిస్తాన్ ను దెబ్బతీయాలని తలచుకుంటే అసలు పాకిస్తాన్ అనే దేశం వరల్డ్ మ్యాప్ లో కనిపించేదే కాదు. రెండు వైపుల నుంచి ఒత్తిడి పెంచి ఒక దేశాన్ని అస్థిరపరచడం భారత్కు పెద్ద పని కాదు. కానీ భారత్ ఎప్పుడూ పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించింది. పాకిస్తాన్ కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి భారత్ను బూచిగా చూపిస్తోంది తప్ప, వాస్తవానికి పాకిస్తాన్ ఈ రోజు ఎదుర్కొంటున్న సంక్షోభం అది సొంతంగా చేసుకున్న స్వయంకృతాపరాధమే. అయితే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్పై పడి ఏడవడానికి బలమైన కారణాలున్నాయి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు ముందు నుంచి ఇస్లామాబాద్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు దేశాలు ఏకమైతే ఏం జరుగుతుందో అందరికంటే ఎక్కువగా పాక్ పాలకులు, సైన్యానికే తెలుసు. అందుకే న్యూఢిల్లీ, కాబూల్ మధ్య స్నేహం కాదు, వైరమే తమకు వరం అని భావించింది ఆ దేశం. ఏదో ఒక రకంగా తాలిబాన్లను భారత్కు వ్యతిరేకంగా మార్చాలనుకుంది. గతేడాది మే నెలలో అదే చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ పై మిసైల్ దాడి జరిగిందని, ఆ క్షిపణిని ప్రయోగించింది భారతే అని చెప్పింది. పాకిస్తాన్ లక్ష్యాలపై దాడి సందర్భంగా బ్రహ్మోస్ మిసైళ్లు గురితప్పి ఆఫ్ఘాన్ భూభాగంలో పడినట్టు కట్టుకథలు అల్లింది. తద్వారా తాలిబాన్లను ఇండియాపైకి ఉసిగొల్పాలనుకుంది. కానీ తాలిబాన్లు పాక్ చెప్పింది నమ్మలేదు. ఎందుకంటే
ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ లీడర్లలాగా తెలివి తక్కువ నేతలు కారు. ఇండియా పొరపాటు చేయదని, బ్రహ్మోస్ గురి తప్పదని వారికి తెలుసు. అందుకే పాకిస్తాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించడమే కాక పహల్గాం ఉగ్రదాడి విషయంలో భారత్ కు పూర్తి మద్దతు తెలిపారు. ఉగ్రదాడిని ఖండించి ఉగ్రవాద వ్యతిరేక పోరుకు మద్దతు తెలిపారు. అక్కడ మొదలైంది పాకిస్తాన్ వెన్నులో వణుకు. ఆ వణుకు గతేడాది నవంబర్లో అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనతో రెట్టింపైంది. ఇప్పుడు పాక్ ఆఫ్ఘాన్ మధ్య ఉన్న యుద్ధ పరిస్థితులు అప్పుడూ తలెత్తాయి. తాలిబాన్లు ఇండియాకు దగ్గరవ్వకూడదు అనుకుంది కాబట్టే ముత్తాఖీ భారత్లో ఉన్నప్పుడే కాబూల్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి భయపెట్టే ప్రయత్నం చేసింది. కానీ తాలిబాన్లు భయపడే రకాలు కాదు, భయపెట్టే రకాలు. భారత్ గడ్డపై నుంచి ముత్తాఖీ అదే చేశాడు. బతుకు మీద ఆశలుంటే ఆఫ్ఘాన్ జోలికి రావద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. 1971లో ఇండియా చేతిలో ఎదురైన ఘోర పరాభవం గతేడాది తాలిబాన్ల చేతిలో ఎదురైంది. పాకిస్తాన్ సైన్యం అవమానకర రీతిలో లొంగిపోయిన దృశ్యాలు చాలు పాక్ ఎంత ఘోర పరాభవం ఎదుర్కొందో చెప్పడానికి. అయినప్పటికీ ఆ దేశ తీరు మారలేదు. ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అట్టడుక్కు పడిపోయాయి. కనీస నిత్యావసరమైన పిండి బస్తా కోసం జనం కొట్టుకుంటున్న దృశ్యాలు ఆ దేశ దుస్థితికి అద్దం పడుతున్నాయి. IMF ఇచ్చే విడతల వారి అప్పుల కోసం ప్రపంచ దేశాల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి. నిత్యావసర ధరలు సామాన్యుడికి అంతరంత ఎత్తుకు చేరాయి. పరిశ్రమలు మూతపడుతున్నాయి. $134 బిలియన్ విదేశీ రుణాలు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశ ఆదాయంలో 84% రుణ చెల్లింపులకే వెచ్చిస్తోంది. ఇటీవలే తాను ఆర్మీ చీఫ్ అసీం మునీర్ రహస్యంగా విదేశాలకు వెళ్లి రుణాలు అడుకుంటున్నామని స్వయంగా షహబాజ్ షరీఫే చెప్పాడు. ఇది సరిపోదన్నట్టు సొంత గడ్డపైనే వేర్పాటువాదం పెచ్చరిల్లుతోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో టీటీపీ, బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ, సింధ్ ప్రావిన్స్ లో సింధు దేశ్ వంటి గ్రూపులు పాక్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి టైంలో ఆఫ్ఘనిస్తాన్ పై దాడికి దిగడం ఆత్మహత్య సదృశంగానే కనిపిస్తోంది. అయితే ఈ దాడి వెనుక పాకిస్తాన్ పక్కా వ్యూహాలు కూడా కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ పరిస్థితులను బేరీజు వేసుకుని ఆఫ్ఘాన్ పై దాడికి దిగిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సీన్ లోకి ఎప్పుడైనా అమెరికా ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పాక్ టీటీపీని అడ్డుపెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ లో మొదలుపెట్టింది సాధారణ ఆట కాదు. పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాలిబాన్లతో యుద్ధానికి అస్సలు దిగదు. విదేశీ శక్తులు స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఆ స్పష్టమైన హామీ వచ్చినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులున్నాయి. ఇరాన్ పై ఎప్పుడైనా దాడి చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. పర్షియన్ గల్ఫ్ కు సమీపంలోకి తన పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను పంపింది. మిడిల్ ఈస్ట్ లోని సైనిక స్థావరాలకు భారీగా యుద్ధ విమానాలను తరలించింది. ఇటీవలే ఇజ్రాయెల్ కు F-22 రాఫ్టర్ ఫైటర్లను షిఫ్ట్ చేసింది. ఈ పరిణామాలను చూసిన ఎవరికైనా మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఖాయమని అనిపిస్తోంది. కానీ యుద్ధం మొదలైంది మాత్రం పాక్ ఆఫ్ఘాన్ మధ్య. ఇక్కడే అమెరికాపై అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ పై పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు వస్తే గానీ అమెరికాకు పాకిస్తాన్ భూభాగం అవసరమవుతుంది. ఇండో పసిఫిక్ లో కీలక మిలిటరీ స్థావరం డియోగో గార్సియాను ఇరాన్ పై దాడులకు ఇచ్చేది లేదని బ్రిటన్ తేల్చి చెప్పింది. డియోగో గార్సియా అమెరికా బ్రిటన్ జాయింట్ మిలిటరీ బేస్. యూకే అంగీకరిస్తేనే అమెరికా అక్కడి నుంచి ఇరాన్ పై దాడులు చేయగలదు. కానీ అందుకు స్టార్మర్ సర్కార్ కుదరదని తేల్చేసింది. దీంతో అమెరికాకు ప్రత్యామ్నాయం అవసరమైంది. ఆ ప్రత్యామ్నాయం పాకిస్తాన్ భూభాగమే. ఇక్కడి నుంచి ఇరాన్ పై దాడి చేయడం సులభమవుతుంది కూడా. ఈ క్రమంలోనే ఆఫ్ఘాన్ పై దాడికి సహకరిస్తామని హామీ ఇచ్చి ఉండొచ్చు. తన వెనుక అమెరికా ఉందన్న ధైర్యంతోనే ఆఫ్ఘనిస్తాన్తో ఓపెన్ వార్ ప్రకటించుండొచ్చు. అదే నిజమైతే ఈ వివాదంలోకి ఎప్పుడైనా అమెరికా ఎంట్రీ ఇవ్వచ్చు. ట్రంప్ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత మొదటిగా మాట్లాడింది బాగ్రామ్ ఎయిర్ బేస్ గురించి. అది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న కీలక వైమానిక స్థావరం. ఈ స్థావరాన్ని తమకు తిరిగి ఇవ్వాల్సిందిగా తాలిబాన్ ప్రభుత్వాన్ని ఆదేశించాడు. బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్ 2 దశాబ్దాల యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉంది. తాలిబాన్ అల్ ఖైదాపై పోరుకు ప్రణాళికల దగ్గర నుంచి దాడుల వరకు ఈ స్థావరం నుంచే కొనసాగాయి. మిలిటరీ కార్గో విమానాలతో పాటు యుద్ధ విమానాల కార్యకలాపాలకు కావాల్సిన సకల వసతులు ఈ బేస్ లో ఉండేవి. 80వ దశకంలో ఆఫ్ఘనిస్తాన్ ను వశం చేసుకున్న రష్యా దీనిని నిర్మించింది. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ కు ఇది 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాంటి పవర్ఫుల్ ఎయిర్ బేస్ ఇప్పుడు చైనా పెత్తనంలో ఉందని, ఈ ఎయిర్ బేస్ నుంచి గంట దూరంలోనే డ్రాగన్ న్యూక్లియర్ క్షిపణులు తయారు చేసే ప్రదేశం ఉందని ఆరోపిస్తూ ఈ బేస్ తమ ఆధీనంలోనే ఉండాలంటున్నారు. కానీ తాలిబాన్లు అందుకు ససేమిరా అన్నారు. బాగ్రామ్ బేస్ కాదు కదా, ఆఫ్ఘాన్ మట్టిని కూడా టచ్ చేయలేవంటూ ట్రంప్కే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సో
ట్రంప్ గురి చాలా కాలంగా ఆఫ్ఘాన్ పైన ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడం ద్వారా ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోవచ్చు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన బాగ్రామ్ ను హస్తగతం చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ ప్రతి చర్య వెనక అమెరికా హస్తం ఉన్నట్టే కనిపిస్తోంది. అదే నిజమైతే పాకిస్తాన్ మరోసారి అమెరికా చదరంగంలో పావుగా మారడం ఖాయం. ఆ దేశం అవసరం తీరిన తర్వాత తమను టాయిలెట్ పేపర్ కంటే హీనంగా వాడుకుని వదిలేసిందని ఇటీవలే ఖవాజా ఆసిఫ్ గగ్గోలు పెట్టాడు. ఇప్పుడు అదే జరగబోతోంది. వెయిట్ అండ్ సీ.